నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండుగ కానుక అండి. అకౌంట్లలో బకాయిలు జమ. ఇప్పుడే ట్రెజరీకి ఆదేశాలు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, బిఎల్ఓలకు గౌరవ వేతనాల చెల్లింపులు. లోకాయుక్త చొరవతో సమస్యల పరిష్కారం. 3 ఏళ్లుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓ సమస్యలకు రాష్ట్ర లోకయుక్త చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. వారి వేతనాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. సంబంధిత ట్రెజరీలకు అవసరమైన ఆదేశాలు ఇచ్చింది. సమస్య పరిష్కారానికి దారితీసిన చర్యలు. గౌరవ వేతనాల బకాయిలు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి 4,638 బిఎల్ఓలకు 2021-22 నుంచి గౌరవ వేతనాలు చెల్లించబడలేదు. ఫిర్యాదు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సోషల్ వర్కర్ జె. శ్రీనివాస గౌడ్ ఈ సమస్యను రాష్ట్ర లోకయుక్త దృష్టికి తీసుకుని వెళ్లారు. లోకయుక్త ఆదేశాలు. సెప్టెంబర్ 27, 2023న రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ మరియు సంబంధిత ఉన్నతాధికారులను లోకయుక్త చర్య తీసుకోవాలని అయితే ఆదేశించింది. ఫలితం. విచారణ అనంతరం 58.62 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించారు. లోకయుక్త ప్రకటన. ఈ పరిణామంపై కర్నూలు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర లోకయుక్త సోమవారం ఒక ప్రకటన చేసింది. గౌరవ వేతనాలు లభించడంతో సమస్య పూర్తిగా పరిష్కారమైందని, దీనిపై అన్ని చర్యలు చేపట్టినట్లే అని తెలిపారు. బిఎల్ఓల సేవల ప్రాధాన్యత. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్నికల నిర్వహణలో, ప్రభుత్వ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలలో బాధ్యతలు. ఓటర్ల జాబితా నిర్వహణ, శుద్ధి మరియు నవీకరణ, సామాజిక సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడము, వీరికి గౌరవ వేతనాలు చెల్లించడము, వారి సేవలను గుర్తించడం మాత్రమే కాదు, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కలిగిస్తుంది. సో, ప్రభుత్వ చర్యల ప్రాముఖ్యత. ఈ చర్యలు బిఎల్ఓలలో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పట్ల అవగాహనను మెరుగుపరుస్తాయి. బిఎల్ఓలు తమ పనిని మరింత నిబద్ధతతో చేయగలిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైనదిగా భావించబడుతోంది. బిఎల్ఓలకు గౌరవ వేతనాలు చెల్లించడంలో లోకయుక్త కృషి ఫలించింది. 2021-22 నుంచి పెండింగ్లో ఉన్న 58.62 కోట్ల విడుదలను చేయడం ద్వారా బిఎల్ఓల ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారి సేవలకు గౌరవాన్ని చాటారు. ఈ చర్యలతో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.